బ్యారేజీ పరిధిలోని కుడి కాలువ నుంచి గిరిజన సంక్షేమ శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి సాగునీరును విడుదల చేశారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ పార్వతీపురం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు సంబంధించి గరుగుబిల్లి, బలిజిపేట, విజయనగరం జిల్లా వంగర, పూసపాటి రేఖ మండలాల వరకు మొత్తం 1,31,000 ఎకరాలకు సంబంధించి 84,000 ఎకరాలకు 1,700 క్యూసెక్కుల సాగునీరును కుడికాలువ నుంచి సాగునీరు అందనుందన్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో వరి నారు వేసుకోవడానికి సిద్ధం చేసుకుంటున్న రైతులు సాగునీరు విడుదల చేయడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వైకాపా ఆధిక్యంలో గత 5 ఏళ్లుగా పూడిక తీతలు తొలగించకపోవడంతో రైతులు ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడిందన్నారు. రైతులకు ఎప్పుడు నీరు అవసరమైన అధికారులు స్పందించి సాగునీరు విడుదల చేయాలన్నారు. దీంతో ఏ సమయంలో గన్లు పడతాయోనన్న భయాందోళనలో రైతులు ఉన్నారు. మరోవైపు శివారు ప్రాంతానికి సాగునీరు అందుతుందో లేదోనన్న సందేహం వారిని వెంటాడుతోంది. ఇదిలా ఉండగా ఎడమ ప్రధాన కాలువ నుంచి సాగునీరు విడుదల ఇంకా కాలేదు. ఈ కాలువ పరిధిలో ఆధునీకరణ పనులు నిర్వహించడంలో కొంతమేర జాప్యం నెలకొంది. దీంతో ఈ నెలాఖరుకు సాగునీరు విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు పాలకులు, అధికారులు సమాచారం. కార్యక్రమంలో కురుపాం, పార్వతీపురం, పాలకొండ ఎమ్మెల్యేలు తోయక జగదీశ్వరి, బోనెల విజయ్ చంద్ర, నిమ్మక జయకృష్ణ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తోటపల్లి నీటిని రైతుల కోసం ఈరోజు విడిచిపెట్టడం మాకు అందరికి చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా దాదాపు 80,000 ఎకరాలకి ఈరోజు నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. 7 నియోజకవర్గాలు రైతులు ఎంతో ఆనందంతో ఈరోజు నీళ్ళు ఇవ్వడంతో సస్యశ్యామలంగా పంటలు పండించుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ ఏరియాలో ఉన్నటువంటి రైతులందరికీ నీళ్ళు ఇవ్వాలి అంటే తోటపల్లి పూర్తి స్థాయిలో పనులు జరిగితే గాని నీళ్ళు ఇవ్వలేమనే ఒక మంచి ఉద్దేశంతో ఆ రోజు ఇక్కడికి వచ్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు రాష్ట్రంలో రైతన్నలకి నీటి కొరత కానీ, వ్యవసాయానికి విత్తనాలు, ఎరువులు కానీ కొరత ఎక్కడా లేకుండా ఉండేది. ఈరోజు గత 5 సంవత్సరాలు చూసుకున్నట్టయితే క్యూ లైన్లో రైతులు పడే బాధలు, విత్తనాలు, ఎరువులు లేకుండా క్యూ లైన్లో నిలబడి కళ్ళు తిరిగి పడిపోయే పరిస్థితులు. అలాగే వాళ్ళు గత 5 సంవత్సరాల్లో కనీసం ఏ కాలువ కూడా క్లీన్ చేయలేదు. సిల్ట్ క్లియరెన్స్ కానీ, జంగిల్ క్లియరెన్స్ కానీ చేయక థైలాండ్ దాకా నీళ్లు వెళ్ళక చాలా మంది రైతులు ఇబ్బంది పడే పరిస్థితి ఆ రోజుల్లో ఉంది. ఈ రోజు మళ్ళీ అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందరూ కూడా సిల్ట్ క్లియరెన్స్ చేసి, అలాగే అంత జంగిల్ క్లియరెన్స్ చేసి పూర్తి స్థాయిలో నీళ్లు ఇవ్వాలని, ఇంకా కాస్త పనులు ఉన్నాయి కాబట్టి ఆ పనులు కూడా పూర్తి చేస్తే 1,30,000 ఎకరాలకి తోటపల్లి నీళ్లు ఇవ్వగలుగుతుంది.